వారి కృషి వల్లనే గత 10 సంవత్సరాలుగా మా పాఠశాలలో కరెంట్ లేదు, ఫ్లోరింగ్ లేదు, తలుపులు లేవు, కిటికీలు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో సార్ దగ్గరికి వెళ్ళి అభ్యర్థించినప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద 6,75,000 రూపాయలు శాంక్షన్ చేసి ఒక 3 నెలల సమయంలో పట్టే మా పాఠశాల యొక్క రూపురేఖల్ని మొత్తం మార్చి వచ్చినందుకు సార్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీ స్ఫూర్తితోటి ఎస్ఎస్సీలో 10th లో కూడా 100% ఉత్తీర్ణత సాధ్యమైన ప్రేమ అభిమానం, ఆ అభిమానంతో మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మా పాఠశాలకు 2 అదనపు తరగతి గదులు, అలాగే భవిష్యత్తులో మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న విద్యా విధానంలో +1+2 ఏమాత్రం అవకాశం ఉన్న విశాలమైనటువంటి క్రీడా ప్రాంగణం ఉన్న మా స్కూల్కు మీరు అది మంజూరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను సార్. ఈ క్రీడోత్సవాలను విజయవంతంగా చేయడానికి మాకు సహకరించినటువంటి మా జిల్లా విద్యాధికారి అశోక్ గారికి, ఎంఈఓ అశోక్ అన్న గారికి, మమ్మల్ని మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నటువంటి మా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు మోహన్ అన్న గారికి, మరియు ఈ బాధ్యతను నేను ఒక్కరిని కాదు నిర్వహించింది మా గ్రామం, మా నాలేశ్వర్ గ్రామం అని గర్వంగా చెప్తున్నా మా విడిసి పెద్ద మనుషులకు, మా వెన్నంటి ఉన్న మా యూత్లకు, మా తాజా మాజీ ప్రజాప్రతినిధులకు, మా నాలేశ్వర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయ ఉద్యోగ సోదరులకు, మా నాలేశ్వర్ తల్లిదండ్రులకు, మా నాలేశ్వర్ ప్రజలకు మరొక్కసారి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా పాఠశాలకి అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ, జై నాలేశ్వర్. విద్యార్థులు స్పోర్ట్స్ కూడా ఉండాలి, స్పోర్ట్స్ తో ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో దాంట్లో భాగంగా ఈరోజు నామినేషన్ గ్రామంలో పెట్టాం. మన పిల్లలందరూ మార్చ్ ఫస్ట్ బాగానే చేశారు. ఎక్కువ గర్ల్స్ నిలబడుతూ ఉన్నారు, ఆడపిల్లలు నిలబడుతూ ఉన్నారు. మరి మగ పిల్లలకు రాకరా మీరు ట్రైనింగ్ ఫస్ట్ దాంట్లో నేర్చుకుంటలేదు, ఉంటే నిలుపుకోలేవు, తిరుగుతే కృషి ముందుతుంది. చదువుకోవాలి, మనం టీచర్లను పెట్టుకొని, ఉపాధ్యాయులు పెట్టుకొని, బిల్డింగ్లు పెట్టుకొని చూడటం బిల్డింగ్ రాలేదా? మగ పిల్లలు బాగా చదివించుకొని బాగా ఉద్యోగం కావాలి, ఉద్యోగాలు చేయాలి, పని చేసేటట్టు ఉండాలి అన్న ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం. మరి మీరు కూడా నాలేశ్వరంలో 10th నుంచి 5th వరకు బాగున్నాయి, 5వ తరగతి వరకు. ఆడికెళ్ళి మరి ఎటువంటి పిల్లలు ఎదుర్కొంటలేదు. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కేవలం చాలా మంది ఉన్నారు. అంతేనా? ఇలా 260 ఉంటే పైకి రాగా 190 వచ్చారు. ఇది కరెక్ట్ కాదు. మేము మా టీచర్లను కూడా అభినందిస్తా ఉన్నాను. మన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ చేసిన దుర్మార్గం వల్లకు కనీసం ఎడ్యుకేషన్ లో కూడా ఎక్కడైనా బాగా చెప్పండి, బాగా చేయండి అని ఎవరైనా అడిగినని ఉన్నారో అసలు మా వాళ్ళకి ఇస్తున్నట్టు కథ ఓట్లు వేసేది కథ. మేము మళ్ళీ ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ తెచ్చిపోతా ఉన్నాం. టెక్నికల్ కూడా బాగా ఇంప్రూవ్ చేయడానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్స్ తెచ్చుకుంటాం. ఇక్కడ కూడా మేమందరం టీచర్లకు చెప్పాం, మా పిల్లలు ఈ పిల్లలు బాబు అని మీకు అందరి గురించి చెప్తున్నాం బాబు, కొంచెం చదువు చెప్పుకున్నది ఇప్పుడు చెప్తా ఉంటారు. మీరు కూడా గ్రామాలలో వాళ్ళకు రెస్పెక్ట్ చేయండి, ఉపాధ్యాయులు చూడండి. ఎవరైనా తప్పు చెప్తే అడుగుతూ తప్పు చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. మనం ఏమంటున్నా చదువు పిల్లలు అదే కదా. మీరు
ఎప్పుడు కూడా నలుగురికి అయ్యేది వచ్చింది అంటే చదువు మంచిగా ఉన్నట వాళ్ళకు కూడా ఇక్కడ కానీ బిల్లులో కానీ మన నౌకలు లేదు నౌకలు అందరూ పెద్దగా చెప్తారు కదా నౌకలు అందరూ లేదు కదా అడిగితో లేదు చెప్పడం లేదు ఎంపీడీనా ఏం చేస్తారా మరి నౌకలు లేని వస్తున్నాము నువ్వు ఎన్నో ఇక్కడ ఉండి నౌకలు ఎక్కడ ఆ సబ్జెక్టు ఇంట్లో చెప్పండి లేకుంటే పిల్లలు మంచి డిమాండ్ చేసేది స్కూల్కి తీసేది వాడు ఒక్కటి లేవంటే సిగ్గుండాలా ఇక్కడ చిన్న స్కూల్ నవ్వు వస్తే స్కూల్ వేస్తే కదా మన గర్ల్స్ ఆడపిల్లల స్కూల్లో కూడా కంపౌండ్ వెహికల్ చూస్తున్నారు కొడుకులు తీసుకొచ్చి రోజు పడిస్తారు ఎప్పుడు చెప్తే నాకు ఆ ఆటోలు బాగా మళ్ళీ ఏమంటున్నా ఎక్కడైనా డిసిప్లిన్ కూడా నాకేమవుతుంది మీ అందరి భవిష్యత్తు మనం ఇస్తా ఉంటాం ఎడ్యుకేషన్ కేసీఆర్ బాకీలకు అడ్డీలకు అసలుకి పోయాయి ఇప్పటిదాకా అవి గట్టిగా ఉండదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అవన్నీ నేను కూడా చూస్తున్నా ఈ ఫీజులు కానీ బోర్డులో పెట్టిన వాళ్ళకి కానీ ఇవన్నీ ఇప్పుడు పైసలు ఇస్తున్నాం ఒకటి రైలు పడతాయి ఇవి రైతులనే లేదా మాకు దండం పెట్టండి ఎంతో బాగుంది వ్యవసాయం సాగు చేయండి పంటలు మార్పులు చేయండి ఈ ఊరి సంఘాలు వేసినా రోగాలు వస్తే నాకంటే మీకు కూడా తెలుసు మేము అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా కొంటాం తప్పనిసరిగా ఈడ మీరు 6th నుంచి మళ్ళీ అది కూడా పెంచండి ఆ టీచర్ ఎవరు హెడ్ మాస్టర్ లేడీ ఇస్తారా ఇల్లు నేర్చుకోండి కొన్ని ఇంకా వాళ్ళ దగ్గర పొందుకోకుండా రాదు మీరు బాగు పెట్టే ఎంత ఇప్పుడు ఉన్న మాకు 240 స్టూడెంట్స్ సరే 67 పాయింట్ ఒకసారి ఒక 5th లా ఎంత పర్సెంటేజ్ వచ్చింది 5th ఎన్నో స్టూడెంట్స్ 53 లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది 70 ఇచ్చాను అక్కడ తిరగడానికి అన్ని సెక్షన్ చేయడానికి గరీబులకు ఇల్లు కూడా కట్టిస్తున్నాం 2 లక్షలు 5 లక్షలు పెట్టి అందరికీ కూడా సార్ రావాలని ఈ విధంగా సన్న బియ్యం అని ఊరు కట్టిస్తున్నారు 2 రూములు బోనస్ తీసుకుంటున్నారు ఆ బోనస్లకి 10% ఏమి కాబట్టి తక్కువ నేను ఇస్తాను బోనస్కి 10% స్కూల్కి రూములు మీరు ఒక రూమ్ అంటే నేను ఒక రూమ్ కట్టిస్తాను అంటే చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు సైన్స్ సెంటర్ నేర్పాలి మనకు రైతులకు ఎట్లా ఉపయోగపడాలి చదువు బిడ్డలు నేర్పాలి ఇవన్నింటి మీద మీటింగ్ ఉంది కాబట్టి కలెక్టర్ వాళ్ళు అందరూ ఉన్నారు లేటెస్ట్ పోసుకుంటే కానీ తప్పనిసరిగా మీరందరూ టీచర్లకు సహకరించండి టీచర్లు బాగా చదువుకున్న మనం చెప్పిన తర్వాత విద్యార్థులు కూడా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి నిలబడుతున్నారా చేతులు నిలబడుతున్నారా దయచేసి మీరు చెప్తారు మీరు బాగా చేస్తారని ఎంతో అవకాశం ఇచ్చిన మీ అందరికీ గ్రామస్తులకు కానీ టీచర్లకు కానీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.